మంచిది. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా శుభవర్తమానము 5వ అధ్యాయం 4, 5, 6 వాక్యాలు. లూకా శుభవర్తమానం 5వ అధ్యాయం 4, 5, 6 వాక్యాలు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడవండి. పరిపూర్ణంగా నన్ను మరుగుపరిచి మీరు ప్రత్యక్షమవమని యేసు నామములో ప్రార్థించడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదవబడిన వాక్య భాగం మనందరికీ బాగా పరిచయమైన వాక్య భాగం. యేసుక్రీస్తు వారు ఆయన సశరీరుడుగా జీవిస్తూ ఉన్న కాలంలో యేసుక్రీస్తు వారు చేసిన అనేకమైన అద్భుతములలో మరొక అద్భుతం ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం. ఒకరోజు గెనేసరేతు అనబడిన ప్రాంతానికి యేసుక్రీస్తు వారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. వెంటనే ప్రజలందరూ కూడా ఆయన వెంబడిస్తున్నారు. కొంతమంది సముద్ర తీరమున దోణిలు దిగి వాళ్ళు వలలు కడుక్కుంటూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు తిన్నగా వెళ్ళి సీమోను దోణిని ఎక్కి ఆయన వాక్యమును బోధించారు. బోధించి ముగించబడిన తరువాత సీమోను పేతురు ముఖాన్ని చూశాడు. ఏదో ఒక రకమైన బాధ, ఏదో ఒక రకమైన దుఃఖం ఏదో ఆయన ముఖములో కనపడ్డది. వెంటనే యేసుక్రీస్తు వారు చెప్పారు, ఇదిగో సిమోను, ఎందుకు నీ ముఖము దుఃఖముతో ఉంది? ఎందుకు కలతతో నీ ముఖం కనపడుతుంది? ఎందుకు ఏడుపు మొహం పెట్టావని అడిగారు. వెంటనే, అయ్యా, రాత్రంతా మేము చేపలు బట్టి ప్రయత్నాలు చేశాము, కానీ మాకు ఏది దొరకలేదు అని అన్నారు. వెంటనే యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, సిమోను, నీవు దోణిను లోతులోనికి నడిపించి వలవేయి అని చెప్పాడు. నా ప్రియులారా, సీమోను లోతులోనికి నడిపించి వలవేయి అన్నాడు. నా ప్రియులారా, సీమోను రాత్రంతా ప్రయాసపడ్డాడు. ఎక్కడెక్కడ వల వేస్తే మా గాడిద పాలు తాగిన మన తీసుకెళ్ళాడప్ప, నిద్ర ఏమన్నా పుచ్చి రాకూడదు. మీరు ఎందుకు గాడిద పాలు పోసారు? అసలు అడిగారు నన్ను. మీరు అడగకుండా ఎందుకు పోసారు గాడిద పాలు? సమ్మా దెబ్బలు కొడతా. ఇప్పుడు యేసుక్రీస్తు వారితో సీమోను, ప్రభువా, మేము రాత్రంతా శ్రమ పడ్డాం, ఎక్కడ వల వేస్తే ఏ చేపలు పడుతాయో ఆ ప్రయత్నాలన్నీ చేశాం. మేము రాత్రంతా పడని ప్రయాస అంటూ కాదు, మా ప్రయత్నం అంతా మేము చేశాం, కానీ మాకు ఒక్క చేప కూడా దొరకలేదు అన్నాడు. ఇప్పుడు సీమోనుతో ప్రభు ఏమన్నాడంటే, ఓకే సీమోను, అయితే నేను ఇప్పుడు చెప్తున్న మాట విని నీ దోణెను కొంచెం లోతులోనికి నడిపించు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నా ప్రియులారా, నీ దోణెను కొంచెం లోతులోనికి నడిపించి వలవే. ఎందుకయ్యా అని అంటే, కొన్ని ఆశీర్వాదాలు లోతైన అనుభవంలోనికి వెళుతున్నప్పుడే మనము పొందుకొని కుదురుతుంది. పైన
చేసే మన భక్తి మనము అన్ని ఆశీర్వాదములు స్వతంత్రించుకునే స్థితులకి మనల్ని తీసుకురాదు. సత్యమైనది దూరముగాను అది లోతుగాను ఉందని భక్తుడు తెలియపరుస్తాడు. ఆశీర్వాదం అనేది ఎక్కడుందంటే లోతైన అనుభవంలోనికి వెళ్ళినప్పుడు ఉంది. మీకు ఇంకొక మాట చెప్తాను, జాగ్రత్తగా. అసలు దేవుడు ఆశీర్వదిస్తే ఎట్లుంటదంటే ఇంకా అరా కొరగా ఉండదు. దేవుడిని ఆశీర్వదిస్తే అది సమృద్ధి అయిన ఆశీర్వాదంగా ఉంటది. హల్లెలూయా. ఆయన అరాకొరంగా మనల్ని ఆశీర్వదించడు. ఆయన యొద్దకు వచ్చిన వారిని ఎవరిని ఆయన ఆకలితో పంపలేదు అని దేవుడి వాక్యం ఉంది. ఇంకో మాట చెప్పనా, ఆకలితో ఎవరైనా ఆయన దగ్గరకు వచ్చి వెళ్ళారంటే ఇప్పటి వరకు ఎవరు లేరు. ఆయన యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరూ సమృద్ధిగా తృప్తి చెంది ఆయన దగ్గర నుంచి బయలుదేరతారు. హల్లెలూయా. ఎవరిని ఆయన ఒట్టి చేతులతో పంపలేదు. ఒక పెళ్లి జరుగుతుందంటే ఎంతమందికి అన్నం వండాలన్న పైన టెన్షన్ ఎక్కువ ఉంటది. ఇంకా ఎన్నో టెన్షన్లు ఉన్నా అన్నం ఎంతమందికి వండాలి, ఎంతమంది వస్తారనబడినా టెన్షన్ ఉంటది. ఇప్పుడు 100 మంది వస్తారన్నప్పటికి కూడా మనము ఒక 150 మందికి ఎక్స్ట్రా వండుతాం. ఎందుకని? సరిపోకుండా పోతే వచ్చిన వాళ్ళు బాధపడుతారు, ఆకలితో వెళితే అది మనకు దీవెన కాదు అని మామూలుగా ఆలోచించరు ఆ విషయాలు. అయితే యేసుక్రీస్తు వారు ఒక చోట ఉన్నారు అని అంటే అసలు అక్కడ ఉన్న వాళ్ళకి ఏ టెన్షన్ ఉండవలసిన అవసరం లేదు. ఎందుకనంటే యేసుక్రీస్తు ఉన్నాడు గనక ప్రతి ఒక్కరిని తృప్తిపరిచి ఆయన సాగనంపుతాడు. అరా కొరగా యేసుక్రీస్తు వారు ఎవరిని పంపించడు. ఆయన యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన తృప్తిపరిచి సాగనంపుతాడు. ఒకరోజు ఇశ్రాయేలు ఏమన్నారంటే, మాకు మాంసం కావాలి, మేము ఈ కీరకాయలు దోసకాయలు ఇవన్నీ తిని నాలుగు చచ్చిపోయింది కాబట్టి మాకు మాంసం కావాలన్నారు. దేవుడు సముద్రం పైన గాలిని విసరజేసి మాంసాన్ని తీసుకొచ్చి వాళ్ళు ముందు పెట్టి ఎట్ట తిన్నారు వాళ్ళు? సరే ఎన్ని కేజీలు పెట్టుంటారు మీరు చెప్పండి. సరే పోనీ మీ ఇంటికి ఎన్ని కేజీలు తెచ్చుకుంటారు ఈరోజు? ఇద్దరున్న కేజీ కూర, కనీసం పావు కేజీ ఇద్దరున్న కేజీ, అది కూడా సాలదు. మళ్ళీ దేవుడు ఎట్లా పెట్టంటే మాంసము వాళ్ళు తిని ముక్కల్లో గారిందంట. చూసారా? మనం పాపం పర్లేదు, మన జాతి పర్వాలే, పీకల్లాగా తింటాం. ఊపిరి అడగపోయినా పీకల్లాగానే తింటాం మనం. కానీ వాళ్ళు చూడు ఎంత మిడిమేల పోలు, వాళ్ళు పీకలు దాటిపోయి ముక్కల్లో వచ్చిందంట మాంసం. ఇంకా దేవుడి ఆశీర్వాదం అట్టుంటది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడే మనల్ని ఆశీర్వదించాడు అన్నది ఈజీ కనిపెట్టొచ్చండి. ఎందుకంటే అది మన ఊహకు అందేటట్లు ఉండదు ఆశీర్వాదం. మన ఊహకు మించినదిగా ఉంటుంది ఆశీర్వాదం. మనం ఊహించలేము ఇంత గొప్ప అద్భుతం జరిగింది, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఆశీర్వాదం. అంతగా దేవుని ఆశీర్వాదం ఉంటుంది. ఒకరోజు ఏం జరిగిందంటే యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చేస్తున్నారు. శిష్యులు యేసు ప్రభు దగ్గర అన్నారు, అయ్యా పొద్దుపోతుంది, మరి వాళ్ళు పంపిస్తే వాళ్ళు చీకటి బడిలోపు ఇంటికి వెళ్ళి భోజనాలు చేసుకొని తింటారు కదా అని అన్నారు. యేసుప్రభు అన్నాడు, మీరే వాళ్ళకి భోజనాలు సిద్ధపరచండి అన్నారు. అయ్యా మరి ఎంతమందికి మనము ఎక్కడ చేసుకొస్తామయ్యా? ఈ యొక్క అరణ్యములో గోధుమ పిండి ఎంత ఏడ దొరుకుతుంది? ఒక ఎంత దొరికినా దాన్ని పిసికేది ఎవరు, రుద్దేది ఎవరు, దానికి ఉప్పు వేసేది ఎవరు? 4గురికి ఉప్పు వేయాలంటే మా వాళ్ళు తిక్కమక్కలు ఆడుతుండ్రు. కరెక్ట్ ఉప్పు వేసిన వాడిని ఈ దయానికి ఇప్పటి వరకు ఎవరిని చూడలేదు. కరెక్ట్ ఉప్పు వేసిన వాళ్ళని ఒకటి ఎక్కువన్నా వేస్తారు, ఒకటి తక్కువన్నా కరెక్ట్గా వేయరు. అయినా ఎంత పెద్ద పెనుమేడుంది మనకి అని అన్నారు. సరే పోనీ మీ దగ్గర ఏముందో తీసుకురండి అన్నారు. మన దగ్గర ఏముందో, చిన్న పిల్లడు ఇక్కడ 5 రొట్లు 2 ఏం సరిపోతాయి. వెళ్ళారు. మీరు తర్వాత చదువుకోండి.
దానిని దేవుడు ఎలా మార్చాడంటే ఇంచుమించు 20,000 మంది తిని తృప్తి చెందిన తరువాత 12 గంపలు మిగిలినాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆడ మాట భలే ఉంటుందండి. వారు తిని తృప్తి చెందిన తరువాత 12 గంపలు మిగిలినాయి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ 12 గంపలే ఎందుకు మిగలాలి? ఈ 12 గంపలు 12 మంది శిష్యులు నెత్తిల మీద ఎత్తాల. ఎందుకంటే వాళ్ళకి లేదు విశ్వాసం. ఫస్ట్ దేవుడు ఆశీర్వదిస్తే ఎట్లా ఆశీర్వదిస్తాను వాళ్ళకి లేదు. అందుకే వాళ్ళు అంటారు వాళ్ళు తొందరగా పంపి వాళ్ళు మైకి వచ్చి పడిపోతారే, వాళ్ళకి ఆకలి అవుతుంది. ఆకలి ఇది ఈడికే ఫస్ట్ తొందరగా కానీ వాళ్ళకి టైం అవుతుంది అని అంటుంటారు. వాళ్ళకి కానీ ఈడికి తొందరగా ఆకలి అవుతుందంట ఆ పిల్లలకంతా. కూడిక అంటే కూడు కొరకే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. పదార్థం వాక్యం చెప్పనిస్తారు. కానీ అయ్యా నిద్ర వస్తుంది భోజనాలు పిల్లలా నువ్వారా? పిల్లలు శ్రద్ధగా వింటుంటారు. పిల్లలు దైవ స్వరూపం కదా, పిల్లలు లక్షణంగా దేవుని మాట్లాడుతుంటారు. ఆకలి ఎవరికి? కొంతమందికి బోవా కుర్రా. ఇంకా వాళ్ళకి వాక్యంతో ప్రార్థనతో ఆరాధన అసలు సంబంధం వద్దు వాళ్ళకి. ఇప్పుడు ఈ శిష్యులకి వాళ్ళు పంపి ప్రభు వాళ్ళకి ఆకలి అవుతున్నట్టు, వాళ్ళకి ఆకలి గల వీళ్ళకి ఆకలి అవుతుంది. అందుకే 12 గంపలు మిగిలించి వాళ్ళ ఎత్తిల మీద పెట్టారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. 20,000 మంది తిని తృప్తి చెందిన తరువాత మిగిలిన గంపలు 12. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కానాను వివాహానికి యేసుక్రీస్తు వారు పిలువబడ్డారు. యేసుక్రీస్తు వారు కానాను వివాహంలో ఉన్నారు. ద్రాక్షారసం కొదువైపోయింది. ఎప్పుడు? యేసుక్రీస్తు వారు అద్భుతము చేయక మునుపు. యేసుక్రీస్తు వారు అద్భుతము చేసిన తర్వాత ఎట్లా మారిందంటే ఇంకా ద్రాక్షరసము కొదువ కాలేదు. హల్లెలూయా. మనుష్యుల ఆశీర్వాదాలు కాదది. మనుష్యుల వలన కలిగే ఆశీర్వాదాలు తాత్కాలికంగా ఉంటాయి. మనుషులు ఈ రోజు మనకిచ్చే ఆశీర్వాదం రేపటి దినం అది శాపంగా మారచ్చు. ఈ దినము మనుష్యుల వలన హెచ్చింపబడిన వారు రేపటి దినమున తగ్గించబడవచ్చు. అయితే దేవుడు ఒకసారి ఒకరిని ఆశీర్వదిస్తే అది ఎప్పటికీ ఆశీర్వాదంగానే ఉండిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు ఏం జరిగిందంటే అబ్రహాము దగ్గర శారా అంటది, అయ్యా ఇంకా మనకు పిల్లలు పుట్టరు, ఎందుకంటే నాకు గర్భము ఉడికిపోయింది, నా శరీరంలో ప్రసవించేంత బలం లేదు, నీవు వృద్ధుడు అయిపోయావు, ముసలుడు అయిపోయినా, ఇంకా మనకు పిల్లలు కలగరు అని శారా అంటే అబ్రహాం గారు కూడా కొంచెం బాధపడుతున్నారు. అప్పుడు అబ్రహాము గారితో ప్రభు అని, అబ్రహాం ఏమైంది అబ్రహాం అని అన్నాడు. అదే ప్రభు ఇంకా ఎట్ట పుట్టరు కదా నాకు పిల్లలు, ఇంకా అయిపోయింది కదా. ఎవరు చెప్పారు? ఏం చేశాను, నా ఒళ్ళు చూస్తే నాకు అర్థమవుతుంది, మా భార్య చెప్తున్నా మాట. సరే ఓకే రైట్, నువ్వు ఇంటి నుంచి బయటికి రా అన్నాడు అబ్రహాంతో. అబ్రహాం బయటకు వచ్చాడు. ఆకాశం వైపు చూడన్నాడు. చూశాడు. ఏం కనపడుతుంది? నక్షత్రాలు కనపడుతున్నాయి. నీ వల్లనైతే లెక్క పెట్టన్నాడు. లెక్క పెట్టాడు. నా వల్ల కాలేదు ప్రభు అన్నాడు. సర్రా అని చెప్పి సముద్ర తీరానికి తీసుకెళ్ళాడు. ఒక పిడికిడి ఇసుక చేతిలో తీసుకోమన్నాడు. తీసుకున్నాడు. నీ వల్ల అయితే అది లెక్క పెట్టన్నాడు. నా వల్ల కాదు నాయన అన్నాడు. అప్పుడు ప్రభు అంటాడు, నీ సంతానం ఇలా భూమి మీద విస్తరిస్తుంది. హల్లెలూయా. ఇప్పటి వరకు అబ్రహాం ఆశీర్వాద భూమి మీద స్థిరపరచబడ్డది. కొట్టో చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. దేవుడు మనలను ఆశీర్వదిస్తే సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. అరాకొరకు కాదు. అదే కీర్తనకారు అన్నాడు, నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది. పొంగేటట్టు కాదు, పొంగి పొర్లేటట్టు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పొంగలో పొంగల్ మందిది. పొంగాల. ఇల్లు ఓపెన్ అయితే పొంగాల. ఏం పొంగాల? పాలైతే పొంగుద్ది, నీళ్ళు ఎడ పొంగుద్ది? 1 లీటర్ పాలకి 1 లీటర్ నీళ్లు పోతే బాగుండేది. 1 లీటర్ పాలకి 4 లీటర్లు నీళ్లు పోతే ఏం పొంగుద్ది? అది పాలైతే కదా పొంగేదానికి. అది పొంగేదానికి వీళ్ళు స్టవ్ గ్యాస్ ఎక్కువ పెడతారు, అది పెడతారు, ఇది పెడతారు. మొత్తం మీద అది పొంగి పారి ఆ స్టవ్ అంతా అయిన తర్వాత అబ్బా
ఇల్లు కూడా పొంగుద్ది. ఏడ నీ మొహం పొంగేది. కీర్తన గారు అంటాడు, దేవుని ఆశీర్వాదముల చేత నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది. దేవుడి ఆశీర్వాదము సమృద్ధిగా ఉంటది. తాత్కాలికమైన ఆశీర్వాదం కాదు. ఈరోజు ఆశీర్వాదం రేపు శాపం కాదు. ఏదో ఒక హద్దులో ఉన్న ఆశీర్వాదం కాదు, అది అన్లిమిటెడ్ ఆశీర్వాదం. అది ఇంకా హద్దులో ఉన్న ఆశీర్వాదానికి ఇస్సాకుతో ప్రభు అన్నాడు, ఇస్సాకు దేశంలో కరువు వచ్చింది, అందరూ మూటలు సర్దుకుని వెళ్ళిపోతుంటే ఇస్సాకు కూడా మూటలని ప్యాక్ చేస్తున్నాడు. వెంటనే ఇస్సాకు ఎక్కడికైనా అన్నాడు ప్రభు. అదేంటి ప్రభు, ఇంకా అందరూ వెళ్ళిపోతున్నారు, కరువు దేశంలో ఉంది, నేను మాత్రం ఏం చేశానంటే ఈ దేశంలోనే ఉండన్నాడు. అదేంటి ప్రభు, నోరు మూసుకొని ఎక్కడ ఉండో అని అన్నాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. 26వ అధ్యాయం ఆదికాండం మీరు చదువుకున్న తర్వాత అప్పుడు దేవుని మాట నమ్మి ఇస్సాకు అదే దేశంలో ఉన్నాడు. ప్రియులరా, ఆ దేశం కరువు సంవత్సరమున కరువు దేశములో 100 ఫలము ఇస్సాకు ఒక్కడే కోసినాడు. హల్లెలూయా. 100 ఆశీర్వాదమునుకో. నేను అంటాను, ఎంతమంది చెప్పగలుగుతారు 100కు 100% నేను ఆశీర్వదించబడ్డాను? ఎంతమంది చెప్పగలుగుతారు 100% నేను ఆశీర్వదించబడ్డాను? ఎంతమంది చెప్పగలుగుతారు నా ఆశీర్వాదం సమృద్ధిగా ఉంది? ఇదిగో ఈ మాసం యొక్క ముగింపులో ఒక ప్రవచనాత్మకంగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 6వ సంఖ్య దేనికి సూచన తెలుసండి? పనులన్నీ పూర్తయినాయి అన్నదానికి సూచన. తండ్రి సమస్త సృష్టిని మానవులు అందరూ సృష్టించింది 6వ దినం. 7వ దినం విశ్రాంతి దినం, 6వ దినం అంటే పనులన్నీ సంపూర్ణంగా ముగించబడింది 6వ దినం. మనం 6వ మాసంలో అడుగు పెట్టబోతున్నాం. నేను అంటాను, ఈ 6వ మాసంలో సమృద్ధిగా మీ పనులన్నిటిని నా దేవుడు చేసి ముగించునుగాక. మీ ఆశీర్వాదములు ఊహకు అందనంతగా నా దేవుడు మార్చునుగాక. మీ కోరికలన్నిటిని నా దేవుడు ఈ 6వ మాసం సఫలపరచునుగాక. ఖచ్చితంగా నా దేవుడు ఆశీర్వదిస్తే సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు, అరా కొరగా కాదు. రాత్రంతా శ్రమ పడ్డారు, ఒక చేపైన దొరకల. ఇప్పుడు ఇట్లాంటి సమయంలో కనీసం ఒక 10 కేజీలు చేపలు దొరికినా పండగే పేతురికి. అవునా కాదండి? జీతాలే పడలా, గబొక్కడు ఒక 1000 రూపాయలు వేసాడు. ఎట్లుంటది నీకు? అమ్మ పర్లేదబ్బా, ఏమి లేకుండా దానికి ఇది పర్వాలేదు అని అంటాం. ఇప్పుడు 10,000 రూపాయలు పడే దగ్గర 1,00,000 రూపాయలు పడింది అనుకో, రేపు నెల పడితే ఆమె చెప్పండి గబకన ఒకళ్ళు పడిద్దేమో, అర్బన్ కళ్ళు చర్చి కట్టిద్దరు. ఏంది రాజమ్మకు ఆమె ఏం అనట్లేదు అక్క, నీ మీద ప్లానింగ్ ఎక్కువ పెట్టినా. అర్బన్ కళ్ళు స్థలం తీసాం దేవుని కృపలో. చెప్పలేదు ఎవరు, ఇంకా సీక్రెట్ గా ఉండండిలే. దేవుడు స్తోత్రం కలుగునగాక. కొంచెం గట్టిగా చెప్పండి. ఆ దేవుడు మన ఊకకు అందని కార్యాలు చేస్తారన్నదానికి అదొక సూచన. మొన్న దేవుడు స్తోత్రం కలుగునగాక. ప్రార్థించండి. వచ్చే అంటే ఈ జూన్ మాసంలో పని మొదలు పెట్టాలనుకుంటున్నా. త్వరలో నా టార్గెట్ ఏంటంటే 2 మాసాలు లేక 3 మాసాల్లో ఆ చర్చి ఓపెన్ చేయబడాలి, ప్రతిష్ఠించబడాలి. మళ్ళీ మీరు అందరు రావాలి అడిగి. ఇదొకట అనుకుంటున్నారు వాళ్ళు. మీరేం చేస్తారో నాకు తెలియదు, రావాలా. మొట్టమొదటిగా ఫిలదెల్ఫియా మినిస్ట్రీస్ కి దేవుడిస్తున్న మందిరం అది. మనందరం వెళ్ళి ఆర్భాటంతో ప్రభుని ఆరాధించి రావాలి. ప్రైజ్ ది లార్డ్. మంచిది ప్రియులారా. ఇంత గొప్ప మేలు ఎక్కడుందనంటే లోతైన అనుభవములోనికి వెళ్ళినప్పుడే. ఇప్పుడు సీమంత్ అంటాడు, నీవు దోణిను లోతులోనికి నడిపించు. ఏముంది ప్రభా, నువ్వు నడిపించు అక్కడికి. ఏముంది తెలుసండి, పేతురుకి సీమోనికి కావలసినంత ఆశీర్వాదం కాదు, సీమోనుతో పక్కన ఓడను నడుపుతున్న వారికి కావలసిన ఆశీర్వాదము కూడా అక్కడ దాచాడు. కొట్టో చప్పట్లు గట్టిగా హల్లెలూయా.
ఆ వ్రాయబడిన మాట, వలలు చినికిపోవంత ఆశీర్వాదం. అంటే వలలు పిగిలిపోవచ్చుండగా ప్రక్కన దోణిలో నడుపుతున్న వారిని సహాయమునకు పిలిస్తే ఆ దోణిలో కూడా నిండిపోయాయి. నీ ఆశీర్వాదము నీకు మాత్రమే కాదు, నీ అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, నీ తల్లిదండ్రులకి, నీ తోపుట్లకు, ప్రతి ఒక్కరికి సరిపడా ఆశీర్వాదం నీ దోణి లోతులోకి నడిపిస్తే అక్కడ దేవుడు దాచిపెట్టాడు. లోతులోనికి నడిపించగలిగిన అనుభవం ఉంటే చాలు. సీమోను పేతురుకి పైన తూర్పు, ఉత్తరము, దక్షిణ, పడమట ప్రతి దిశలో వల వేయటం తెలుసు, కానీ లోతులోనికి వెళ్ళటం తెలియదు. అదే ప్రభు అన్నాడు, నాయన నువ్వు లోతులోకి నువ్వు నడిపిస్తావు నాయన. లోతులోకి వల వేశాడు. నా ప్రియులారా, సముద్రములో ఎక్కడెక్కడ తిరుగుతున్న చేపలు ఆ వలలు చింపుకుంటూ వచ్చి వలలో పడుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఎక్కడుంది సమృద్ధి అయిన ఆశీర్వాదం? 5 మాసాలు పైపైన భక్తి చేశావు. నూతన మాసంలో ప్రవేశించబోతున్న నీతో ప్రభు చెబుతున్నాడు, దోణి కొంచెము లోతులోకి నడిపించు. అక్కడ సమృద్ధి అయిన ఆశీర్వాదాలు ప్రభు దాచిపెట్టాడు. సత్యమైనది లోతుగాను బహు దూరముగాను ఉంది అన్నాడు. ఎక్కడుంది ఆశీర్వాదం? చెప్పు ఎక్కడుంది ఆశీర్వాదం? నీళ్ళు ఎక్కడున్నాయండి చెప్పాలి. 5 అడుగుల్లో నీళ్లు దొరుకుతాయా? మోజేస్ అమ్మా, 5 అడుగుల నీళ్లు దొరుకుతాయా? దొరకు, గట్టి చెప్పారు. ఇంకెన్ని అడుగులు దొరుకుతాయి అన్నా? ఒక 50కి పైన. అంటే ఎంత లోతుకి వెళ్తుందో అంత నీటి కూడా దొరుకుద్ది. స్తోత్రం చెప్పండి గట్టిగా. బంగారం ఎక్కడ దొరుకుద్ది? లలిత జ్యువెల్లరీ. పాపము ఆ గుండోడు ఎవరు, ఏ గుండైనా డబ్బులు ఊరకనే వస్తుందా అంటాడే. ఎవరు? లలిత జ్యువెల్లరీ కదా, ఆయనే. ఎక్కడ దొరుకుద్ది? లలిత జ్యువెల్లరీలోనా? ఇంకేంటే KGF, KFC ఏదంటారా? GRT గోల్డ్, తూమయాన గోల్డ్ 916 22 క్యారెట్. ఎక్కడ దొరుకుద్ది? అసలు బంగారం ఎక్కడ దొరుకుద్ది తెలుసా దావీదు నీకు? భూమిలో లోతులో దొరుకుద్ది. కాబట్టి రేపు ఊరికి వెళ్ళంగానే గుంతది. వీడికి ఏదో చెడ్డ అయిపోయినాక మెట్లు వచ్చింది అనుకుంటారు వాళ్ళు. భూమిలోనే బంగారం ఉండేది ఎక్కడ? భూమిలోనే. ఇంకొక మన వజ్రాలు దొరికేది ఎక్కడ? చిన్న సంగతి కాదు. ఇంటికి పోయి తవ్వండి, ఒకళ్ళు ఉన్నా ఉంటది. మళ్ళీ బాడీకి ఉండేది ఆ ఓనర్ జబ్బాకండి, మళ్ళీ భద్రను దాచిపెట్టుకుని అక్కడియండి. అర్బన్ కాలనీలో చర్చి కడతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెట్రోల్ దొరికేది ఎక్కడ? లోతులోనే. డీజిల్ దొరికేది ఎక్కడ? లోతులోనే. ఇప్పుడు ప్రాక్టికల్ గా నేను ఇవన్నీ చెప్పేది. ప్రాక్టికల్ గా మనము నీళ్లు కావాలంటే లోతుగా తవ్వాలి, పెట్రోల్ కావాలంటే లోతుగా తవ్వాలి, బంగారం కావాలంటే లోతుగా ప్రాక్టికల్ గా ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే లోతులో ఉన్నాయి. నేను అంటాను బిబ్లికల్గా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ అంటాను, నీ ఆత్మీయ జీవితం అనబడిన నావను నువ్వు లోతులోకి నడిపించేటప్పుడు పట్ట జాలనంత విస్తారమైన ఆశీర్వాదములు నా దేవుడు అక్కడ నీకు దాచి ఉంచాడు. కొట్ట చప్పట్లుగా అక్కడ దాచాడు సమృద్ధి అయిన ఆశీర్వాదం. అది నీకు తెలియక పైపైనే భక్తి పైనే చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. లోతులకి వెళ్ళి చక్కగా లోతులో ఉంది దేవుడు నీ కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదం. లోతులోకి వెళ్ళాలి. అందరు చెప్పండి, లోతులోకి వెళ్ళాల. ఏంటి ఆ లోతులు? ఒక 4 లోతులు చూపిస్తాను, చదవండి. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 3, 4, 5. యెహెజ్కేలు గ్రంథం. ఆ నీళ్లు గుండా నన్ను నడిపించగా ఆ నీళ్లు చీల మండలం అంతా లోతు. ఓకే, ఒక లోతు. 2 మోకాళ్ళ లోతు.
నడుములంత లోతు. మూడవ లోతు నడుములంత లోతు. ఓకే, నీళ్ళు ఇంకా మిక్కిలి లోతై నేను మునిగిపోయి ఈది అంత లోతుల్లోకి నడిపించను. ఎక్కడుంది ఆశీర్వాదం చెప్పాలా? డేవిడ్ అన్నా ఏ శంప మీద చేయబెట్టిందన్నా, పెళ్ళి 2 పిల్లలు నేనే ఎంత హ్యాపీగా ఉంటే. పెళ్ళైనా శంప మీద చేయబెడితే సరే ఓకే, ఏదో దావీదో పౌలో దేవరాజు వాళ్ళు ఎంత బాగా సంతోషం హ్యాపీగా ఐఎమ్ హ్యాపీ అన్నట్టుకుంటారు వాళ్ళు. నువ్వేదో దిగులు పడ్డావు, నా వైపు చూడు నీకు మోక్షం కలుగును. ఎన్ని లోతులంటే చెప్పాలా? ఎక్కడుంది ఆశీర్వాదము? రాత్రంతా నువ్వు పైపోయిన వాళ్ళేసాగా ఇప్పుడు నా మేటిని నువ్వు దోణి లోతులోకి నడిపించే వాళ్ళవే అన్నాడు. లోతులోకి నడిపించినప్పుడు పట్టజాలనంత ఆశీర్వాదాలు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు లోతులోకి మనం నడవాలా. ఎక్కడికి నడవాలా? ఓకే, జాగ్రత్తగా రండి అందరూ చెప్పండి. 1 చీల మండలం, 2 మోకాల లోతు, 3 నడుముల లోతు, 4 ఏదలేనంత లోతు. 1 ఏం లోతు చెప్పాను? చీల మండలం అంత లోతు. అంటే అర్థం ఏంటంటే పాదముల లోతు. అందరు చెప్పండి, పాదములంత లోతు. ఎవరైతే పాదములంత లోతుకు వెళుతారో వారు లోతులో ప్రభు దాచి ఉంచిన ఆశీర్వాదములు అనుభవిస్తారు. లోతైన అనుభవం అంటే పాదములంత లోతు. అంటే చదవండి బైబిల్లో 119వ కీర్తన 105వ వాక్యం. నీ వాక్యము నా పాదములకు దీపమును. మంచిది, తలపైకెత్తు. నా ప్రియులారా, చీల మండలం అంత లోతు అంటే పాదములంత లోతు. పాదములంత లోతులోనికి మనం వెళ్ళటం అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యము మన పాదములకు దీపము. ఇప్పుడు ప్రతి వాహనానికి హెడ్ లైట్లు ఉంటాయి, బైక్ కానీ ఆటోకి కానీ కారుకి కానీ. మీకు తెలుసా, రాత్రిలో బ్రేకులు లేకపోయినా బండ్లు చేస్తారు, హెడ్ లైట్లు లేకుండా బండ్లు తీరు. ఎందుకంటే లారీ అయినా బస్ అయినా కారు అయినా ఆటో అయినా బైక్ అయినా ఏదైనా ఏముండాలి? హెడ్ లైట్లు ఉండాలి. మనకు కూడా హెడ్ లైట్లు ఉన్నాయి. ఏంటి చెప్పండి అయ్యి? మన హెడ్ లైట్లు ఏంటి? కళ్ళు మూసుకుని ఇంటికి పోతారు ఎన్ని నుంచి. ఏ కాలంలో పడుతున్నాం? మళ్ళీ సవితల నుంచి ఫోన్ వస్తుంది. వద్దులే అంత సాహసాలు చేయొద్దు. మొత్తం మీద మనం ఎలా నడవాలి అని మనకు నేర్పించేది ఏంటి? కళ్ళు. ఇప్పుడు బైక్లు వెళ్తున్నాం, హెడ్ లైట్ వేస్తున్నాం. ఈ హెడ్ లైట్ చూపిస్తుంది ఎక్కడ స్పీడ్ బ్రేకర్ ఉందో, ఈ హెడ్ లైట్ చూపిస్తుంది ఎక్కడ ముళ్ళ కంపు ఉందో, ఈ హెడ్ లైట్ చూపిస్తుంది ఎక్కడ పల్లం ఉందో, ఈ హెడ్ లైట్ చూపిస్తుంది ఎక్కడ మెట్టలు ఉన్నాయో, ఈ హెడ్ లైట్ చెప్పుద్ది నువ్వు ఎట్లా వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో ఈ హెడ్ లైట్ చెప్పుద్ది. ఇప్పుడు ఇంటికి పోతున్నాం, ఎట్లా మీరు ఇంటికి పోయే లోపల పొద్దుపోద్ది. ఇంటి లోపలికి పోగానే ఫస్ట్ ఏం ఆన్ చేస్తారు? లైట్లు ఆన్ చేస్తారు. ఆ లైట్లు ఆన్ చేయకుండా అసలు మనం ఏమి లైట్లు అన్నం వేసుకున్నాం, లైట్ కరెంటు పోయింది, తింటాం అన్నము. లైట్ కరెంటు పోయింది తినబాకరా అంటారు. అదే చీకట్లో తినకూడదురా అంటారు. అది ఒక సాంగ్యం అయిపోయింది. చీకట్లో తినకూడదంట. ఎందుకు? దానికి ఒక కథ చెప్పింది ఒక ఆయన. మనం కూర్చొని తినేదాడు మన పక్కలో దెయ్యం కూడా తింటదని. ఆ నిజమైన అర్థం ఏంటంటే చీకట్లో కూర్చొని తినేటప్పుడు ఏదన్నా పురుగులు ఏదన్నా పడితే మనకు తెలియదు కాబట్టి తినకూడదు. అది ఒక సాంగ్యం చేశారు మనోళ్ళు, చీకట్లో తినకూడదు. ఇప్పుడు అన్నం తింటున్నాము, ఏముండాలి? వెలుగు ఉండాలి. ఇప్పుడు అలాగనే ఒక వాహనానికి హెడ్ లైట్ ఎలాగనో, హెడ్ లైట్ వాహనం నడిపే వారిని ఎలా నడవాలని ఎలాగైతే నేర్పిస్తుందో, ఈ దేవుని వాక్యం అనబడిన దీపము కూడా మన ఆత్మీయ జీవితం మనం ఎలా నడపాలి అన్నది, ఎలా నడవాలన్నది ఈ వాక్యం మనకు నేర్పిస్తుంది. హల్లెలూయా. మనకు వాక్యం అండి ఆధారమును. ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ నిలబడాలో, ఎక్కడ పడుకోవాలో, ఎక్కడ లేయాలో, ఏం మాట్లాడాలో, ఎవరితో సహవాసం చేయాలో, ఎవరితో స్నేహం చేయాలో చేయకూడదో, ఇవన్నీ ఏం నేర్పిస్తుంది మనకంటే దేవుని వాక్యం. ఆయన వాక్యం మన పాదములకు దీపంగా ఉండాల. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక ఆయన వాక్యం కాళ్ళ కడుపు పెట్టుకొని పడుకోవడం.
వాక్యము రాత్రుల్లో ఒకవేళ భయం వస్తే బైబిల్ ఏడ పెట్టుకుంటాం మనము? అసలు బైబిల్ పట్టించుకోకపోయినా పక్కన ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారు అనుకో, అప్పుడు గుర్తు చేసుకొని తలకడ పెట్టుకుంటాం. గబక్కన ఏదైనా దెయ్యం దొక్కే తట్టుకుంటే గబక్కన ఎస్సయ్యా ఏసు రక్తమే జయం, అపవాది నా దగ్గరికి రాడు నాకు తెలిసేసయ్యా, మరి ఎందుకు ఇంత భయపోయి నువ్వు? బెత్తరోళ్ళు సరే పోనీ తలకాడ పెట్టుకోండి, ఎవరైనా కాళ్ళు కడ పెట్టుకుంటారు పాదాల కడ. ఏందిరా అని పాస్టర్ అడిగిందంట. వాళ్ళు చెప్పిందంట, పాస్టర్ గారు బైబిల్లో ఏముంది అన్నాడంట, పాదములకు దీపము వాక్యం ఉంది, అందుకే పాదాల కడ పెట్టుకున్నాను. చూసావా ఏమండి? పాస్టర్ వాక్యం చెప్పేదానికి మొదలు పెట్టినప్పటి నుండి ఒక కాళ్ళు ఎదురు పెట్టి పనికిమాలందాన పాస్టర్కి కాళ్ళు ఎదురు చెప్తివే, వాక్యం చెప్తున్నాను భయం లేదన్నాడు. వాక్యం చెప్తున్నావు కాబట్టి పెట్టాను పాస్టర్ అన్నదంట. అదేందేమ్మా అని అంటే, నువ్వేం చెప్తున్నావు? ఆయన వాక్యము నా పాదములకు దీపం అని చెప్పినావు కదా, అదే ఫస్ట్ కాళ్ళకు తగలాలి కదా వాక్యం, అందుకని కాళ్ళు ఎదురుకు పెట్టినాను. ఏమండి అంటే పాదములకు దీపము వాక్యమై అంటే మనం పాదాల కడ పెట్టుకునేది అనుకో, పాస్టర్ కాళ్ళు జాపాలని కాదు, ఈ వాక్యము చేత నువ్వు నడిపించబడాలి. ఈ వాక్యము ఏదైతే చెబుతుందో దాని ప్రకారము నువ్వు నడుచుకోవటమే ఈ వాక్యము నీ పాదములకు దీపముగా మారిన దానికి గుర్తు. కోపం ఎక్కువ వస్తుంది, వాక్యం గద్దిస్తుంది. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు కనుక కోపడకూడదని. అమ్మో, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడారు, కోపము దేవుని నీతి నెరవేర్చదంట. దేవుని నీతి నెరవేర్చిన వారు ఆయన రాజ్యంలోకి ఎలా వెళ్తారు, కాబట్టి నాలో కోపం తగ్గించుకోవాలని నువ్వు మార్చుకున్నావు అనుకో, అదే దేవుని వాక్య ప్రకారం నువ్వు నడిపించబడటం. నువ్వు అది విని కూడా, వాక్యము విని కూడా కోపం ఇలా తగ్గలేదు అనుకో, నా అర్థమైంది, నువ్వు వాక్యం వింటున్నావు కానీ వాక్య ప్రకారం నువ్వు నడుచుకోవటలేదు. కాబట్టి నా ప్రియులరా, దేవుని వాక్యమును నీ పాదములకు దీపముగా, నీ త్రోవకు వెలుగుగా మారాలి. ఇది చీల మండలం అంతా లోతు. నెంబర్ 2, మోకాళ్ళంత లోతు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యం. దానియేలు గ్రంథం 6:10. తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం మోకాళ్ళు వంచి దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియులరా, దానియేలు మోకాళ్ళు ఏంటంటే మోకాళ్ళ ప్రార్థన. ఏం ప్రార్థన? బాస్కెట్ల ప్రార్థన కాదు, బోల్లో పండుకున్న ప్రార్థన కాదు. కొంతమంది ప్రార్థన చేయమంటే బోల్లో పడుకుంటారు, కొంతమంది నువ్వు ఏమన్నా చెప్పుకో నేను రుబ్బుడు రాయిలా కూర్చుంటా. ప్రార్థన అంటే మోకాళ్ళ మీదకి రావాలి. నేను స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మోకాళ్ళ ప్రార్థన యుద్ధము ఎవరిలో అయితే ఉంటుందో వారు జయ జీవితాన్ని రుచి చూస్తారు. మోకాళ్ళ ప్రార్థన 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 ప్రార్థన. నా ప్రియులరా, దావీదు యుద్ధములో, పోరాటములో జయం పొందటానికి గల కారణం ఏంటి తెలుసా? ఒక్క దినానికి 7 మారులు ప్రార్థన చేసేవాడు దావీదు. ఎన్ని పూటలు తింటాం ఒక రోజుకి చెప్పండి? ఉదయము టిఫిన్ తింటాం, 11 గంటలకి స్నాక్స్ తింటాం, మధ్యాహ్నము అన్నం తింటాం, మళ్ళీ 4 గంటలకి బజ్జీలో పప్సులో తింటాం, మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చినాక టీయో బిస్కెట్లో, దాని తర్వాత మళ్ళీ రాత్రి భోజనం. ఎన్ని పూటలైనాయి? 5 పూటలు. అందుకు ఇప్పుడు ఆడుతున్నా కొంచెం నిన్నాళ్ళే పెట్టమ్మా,
కొంచెం తినకుండా పల్లిం తింటామా ఇంత బజ్జీలు. ఇప్పుడు 5 పూటలు, కానీ దావీదు తినే పూటలు 3 పూటలే, కానీ ప్రార్థన చేసేది ఎన్ని పూటలు తెలుసా? 7 పూటలు ప్రార్థన చేస్తున్నాడు. అలాంటి వాడి దగ్గర అసలు శత్రువు జయం పొందగలుగుతాడా? స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రార్థన ఆయుధము ఎవరి జీవితములో అయితే ఉంటుందో వారి జీవితములో అపజయముండదు. హల్లెలూయా. ప్రార్థన శక్తి ఉండాలి. మనం ఎవరిమో తెలుసా? ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు. ఎవరు మనము? ఎవరన్నా అడుగుతున్నారు, బైబిల్ పట్టుకుని వస్తున్నావు, ఏం చెప్తావు? యాడికి వెళ్తున్నావు అంటే ఏం చెప్తావు? ప్రార్థనకి వెళ్తున్నావు. మన మందిరం పేరు ఫిలదెల్ఫియా ప్రార్థన, మన పేరు ప్రార్థన, మన పేరు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు, ప్రార్థనా పౌరులు. కానీ ఏది ప్రార్థన? మీకు ఒక విషయం చెప్పనా? పాటలు పాడేదానికి గంట సేపు, కానీ ఆ సేపు మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయమంటే ఎన్నిసార్లు కళ్ళు తెరిచి చూస్తావు, ఎన్నిసార్లు బయటికి తిరుగుతావు, ఎన్నిసార్లు పక్కనోళ్ళు పుడుతూ, ఎన్నిసార్లు వెనకున్నోళ్ళు జుట్లు లాగుతూ, ఎన్నిసార్లు ప్రార్థన. పాటలు పాడేది పెద్ద భక్తుల పాటలు నువ్వేంది పాడేది? వాడు ఎరగదెత్తడు పాటలు. ఎవడు? అసలు కింగ్ మేకర్, వర్షిప్ లీడర్ ఆయన. ఆరాధన ఆరాధన అన్నివంటి వాడు కూడా పాడు స్కేల్ పెంచి అంటాడు. అంటే ఆరాధన వాడిని ఏం చేయలేదు. పాటలు మనం పాడి అపవాదిని జయించలేం, ఎందుకంటే వాడే పెద్ద వర్షిప్ లీడర్, మనకంటే చక్కగా పాడుతున్నాడు. నేను పాటలు పాడబోతున్నా అని చెప్పిన అపవాది దగ్గర స్కేల్ ఎంతో చెప్పు, కార్డులు పట్టుకుంటా అంటాడు. ఆ రాగమొద్దు, ఈ శృతిలో పాడు అంటాడు వాడు. సరే ప్రార్థన చేయబోతున్నా అని చెప్పు. అసలు ప్రార్థన చేసే వాళ్ళ దరిదాపులు కొట్టరాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన అండి, దేవుని దగ్గర నుండి మనం ఏదైనా పొందుకునే దానికి ఒక ఆయుధం ప్రార్థన. హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితంలో ప్రార్థనలు లేవు. మందిరానికి వచ్చినప్పుడే ప్రార్థన చేస్తున్నారు కొంతమంది. మీకు ఒక మాట చెప్పనా? అసలు మందిరములలో సుదీర్ఘ ప్రార్థన చేయకూడదు. అది చాలా మందికి తెలియట్లే. వ్యక్తిగతంగా కొన్ని గంటలు ప్రార్థన చేసుకో, తప్పులేదు. దానియేలు ఏడ ప్రార్థన చేశాడు? తన గదికి వెళ్ళి తన గదిలో ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ ఎవరు అడగరు. ఎక్కడ కూడా సుదీర్ఘ ప్రార్థన యేసు ప్రభు చేయాల. 5 రొట్టెలు 2 చేపలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇచ్చేయి వాళ్ళకి అన్నాడు. లాజరు సమాధి కడికి వెళ్ళి, ప్రభువా ఈ కార్యం బట్టి నీ నామం మహింపరచబడును గాక, లాజరు లేచిరా అన్నాడు. ఎక్కడ చూడండి యేసు ప్రభు వారు ప్రార్థన చేయాల. కానీ పెందల కడలేసి అరణ్యానికి వెళ్ళి కొన్ని గంటలు ప్రార్థన చేస్తాడు. ఏ ప్రార్థన తెలుసా? బలమైంది వ్యక్తిగత ప్రార్థన. నేను స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏడ మైకు పట్టుకుంటే అసలు ప్రార్థన ఆగదు. ఇంకా పాపం జాన్ మంగాచార్యులు గారిని ఒక మీటింగ్ తీసుకొని పోయిటారు. ఒక మీటింగ్ తీసుకొని పోతే పాపం స్టేజ్ ఎక్కించేదానికి, స్టేజ్ అన్న మీటింగ్ కాడికి వచ్చేదానికి టైం అయిపోయింది. అట్లే స్టేజ్ ఎక్కిండు. వాక్యం చెప్పిన గన్నారు బాగా అలత వచ్చేసింది. లావు మనిషి కదండి, అలత వచ్చేసి ఊపిరి అట్లే. ఇంకా వాక్యం చెప్పి అయిపించేసేలాక నేను వెళ్ళిపోతాను రూమ్ కరడంట. వెళ్ళిపోతాంటే పాస్టర్ గారు కూర్చొని చిన్న ప్రార్థన అయిపోయినాక వెళ్ళిపోతాం అన్నదంట. ఎవరు కన్వీనర్ పాస్టర్ గారు అన్న కూడా కూర్చున్నాడు. కూర్చొని ఒక ఆయనకి ప్రార్థన సమయించలేదు. ప్రభువా ఈ మీటింగ్ జరిగేదానికి పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళు దీవించబడుదురు గాక, వాళ్ళ పిల్లలు ఆశీర్వదించబడుదురు గాక, వాళ్ళ డిపార్ట్మెంట్ విస్తరించును గాక, ఈ స్థలం ఇచ్చిన వాళ్ళ పొలము దీవించబడును గాక, వాళ్ళ మనముడిని దీవించండి అని ఆది నుంచి తీసుకొచ్చే లోపల ఈ అన్నరే రూమ్ కొద్దు, నన్ను హాస్పిటల్కి తీసుకోమన్నాడు. ఉండండి అయిపోయింది, ఉండాల వాడు అయిపోయాడు. ఎందుకంటే నా యేసు నామములో ప్రార్థన చేస్తున్నామన్న మాట మరిచిపోయిండ్రా వాడు. ఎమ్మటే ఈ మాట చెప్పురా వాడు గుర్తు చేయరా పోయారనట. ఆయన కూడా పోయి యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను చెప్పాడు. యేసు నామములో ప్రార్థిస్తున్నామన్న. కొంతమంది
అనారోగ్యంతో ఉన్నారు, వాళ్ళు చచ్చిపోయేటట్టున్నారు, వాళ్ళ ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్ళిన ప్రార్థన చేయకొని మాటలు చెప్దామంటే వీళ్ళ ప్రార్థనలు వాళ్ళు పోయాయి. సమయోచితమైన ప్రార్థన చేయాలండి. అసలు హాస్పిటల్లోకి ఇంతకుముందు పాస్టర్లు అంటే పంపించేవాళ్ళు. పాస్టర్లు అంటే ఎవరు పంపారు లోపలికి అంటే పాస్టర్స్ అంటే పంపిస్తారు. ఇప్పుడు తాగుబోతుని కూడా పంపిస్తారు, పాస్టర్లు పంపిట్లే. ఎందుకంటే ఐశ్వర్య బయట కృపగల తండ్రి ఈ బిడ్డలు ఇప్పుడే టచ్ పక్కనోడు ఎగిరిపోయాడు. హార్ట్ పేషెంట్ పక్కనోడు, హార్ట్ పేషెంట్ వాళ్ళు గట్టిగా మాట్లాడకూడదు. ఏమండి చెప్పాలన్న ఈడు పోయేసి మిక్కిలి కృపగల తండ్రి ఇప్పుడే రాయడాడు పోతే. అందుకని పోలీసులు క్షమించండి, పాస్టర్లు పంపిట్లే లోపలికి. ఏం ప్రార్థన చేయాలి? సమయోచితమైన వాక్యం కొరకు ప్రార్థన చేయమంటే ప్రభా దైవజనుడు మరుగుపరిచి మాతో మాట్లాడండి అని ప్రార్థన. కనిగిరిలో మామిడి పాయలు కుళ్ళిపోయినాయి అంట ప్రభువా, ఇప్పుడు ఏం చేయాలక్క? మామిడికి వెళ్ళి ఏం చేయాలి? మరో రూపం తేవాలా? ఏం చేయాలంటికి? కానుకల నిమిత్తం ప్రార్థన చేయండి. ప్రభువా ఒక్కొక్కరు ధారాళమైన మనసుతో వాళ్ళకి ఇచ్చిన దాంట్లో నీవు ఇచ్చిన దాంట్లో వాళ్ళు ఇచ్చారు, వారిని ఆశీర్వదించండి, దీవించండి, కానుక నీ పరిచయకే వాడుతారు. అది ప్రార్థన. బొంబాయిలో అలలు పెరుగుతున్నాయి అంట నాయన. ప్రభు అలలలో ఎవరు మునిగిపోకూడదు, నువ్వు బొంబాయికి. నువ్వు బొంబాయి దాదావా? బొంబాయితో నీకేం పని? అసలు బొంబాయి ఎక్కడుంది చెప్పు? ఇప్పుడు సమయోచితమైన ప్రార్థన నువ్వు వ్యక్తిగతంగా గంటలు చేయి. నేను అడిగేవాళ్ళు ప్రార్థన చేయి, కన్నీరు గార్చు, లేయొద్దు మోకాల నుంచి. నేను అడిగేవాడు లేవు. అయితే బయట అందుకే ప్రభు అంటాడు ఏందనంటే మీరు అన్యుల వలె మీరు చేయబాకండి. వాళ్ళు మనుషులకు కనపడాలని సంత వీధిలో ప్రార్థన చేస్తారు, కానీ మీరు రహస్య గదిలోనికి వెళ్ళి రహస్యమందున్న మీ దేవునికి రహస్యంగా ప్రార్థన చేయండి. అప్పుడు రహస్యమందున్న దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. అది ప్రార్థన. దానియేలు చూడండి, ప్రార్థన చేస్తే సింహాల బోన్లో ఎక్కడ చేస్తే ఏమి అనుకోవచ్చుగా, కానీ తన గదిలోనికి వెళ్ళి ప్రార్థన. కొంతమంది అంటారు నేను ఎప్పుడు ప్రార్థన చేస్తా, నేను ప్రయాణం చేస్తున్నప్పుడు చేస్తా, బ్రష్ చేస్తున్నప్పుడు చేస్తా, బాత్రూంలో కూడా చేస్తా. ఏంది ప్రార్థన అంటే? ఇంకా దానికి మర్యాద లేదు, ప్రార్థనకు ఒక గౌరవం లేదు, ప్రార్థనకు ఒక రెస్పెక్ట్ లేదు. ప్రియులారా, మనము మోకాళ్ళ లోతులోనికి రావాలి. ఏంటది? ప్రార్థన అనుభవం, ప్రార్థన, సమయోచితమైన ప్రార్థన, వ్యక్తిగతంగా సుదీర్ఘ ప్రార్థన. ఈ 2 పాయింట్లు మీరు అర్థం చేసుకోండి. మందిరములో బయట సమయోచితంగా ప్రార్థన చేయాలా, వ్యక్తిగతంగా సుదీర్ఘంగా ప్రార్థన చేయాలా? దేవుడి మాటలు దీవించునుగాక. మూడవది కొంతమంది మొహలు ఎలిగిపోయి పాపం. 3వ మాట చెప్పి ముగిచ్చేస్తాను, 4వ మాట వరకు టచ్ చేస్తాను. ఓకే, 3వది లోతు ఏం లోతు? నడుములంత లోతు. నడుములంత లోతు, తల్లపై నడుములంత లోతులోకి వెళ్ళాలి. అంతా చెప్పండి, నడుములంత లోతు. ఏంటి నడుములంత లోతు? చదవండి పరిశుద్ధ గ్రంథంలో యోహాను శుభవార్త 13వ అధ్యాయం 4వ వాక్యం. యోహాను సువార్త 13వ అధ్యాయం 4. ఒక తువాలు తీసుకొని అది ఒక గుర్తుపెట్టి నడుము కట్టుకొని అంతటా పాలెములో నీళ్లు పోసుకొని తన శిష్యుల పాదములని కడిగేశాడు. తలపైకెత్తని చెప్తాను. ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఒక తువాలు తీసుకొని నడుము కట్టుకొని శిష్యుల పాదములు కడిగి తుడిచినాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ నడుము కట్టుకోవటం దేనికి సూచనంటే పరిచర్య భారము. యేసుప్రభు అంటారు, నేను పరిచర్య చేయించుకున్నట్టుకు రాలేదు, పరిచర్య చేసేదానికి వచ్చాను. నేను స్తోత్రం కలుగునగాక. నడుములంతలో ఎప్పుడు వస్తామండి? చలమండలంలో అయితే రాకపోతే ఇంకా ఫస్ట్ మీటనే పాస్ కాల. ఇంకా మోకాల్లోతికి ఎప్పుడు వస్తావు? ఇక నడుములోతికి ఎప్పుడు వస్తావు? నడుములోతి అంటే ఏంటో తెలుసండి, దేవుని సంఘమును గురించిన బాధ్యత భారము ఏదైనా మనం మోయాలి.
సంఘంలో ఏం చెడిపోయింది? లైట్లు ఆరిపోయినాయి, ఫ్యాన్ ఆగిపోయేసింది, సౌండ్ సిస్టమ్ సరిగ్గా పని చేయట్లేదు, డ్రమ్ము సరిగ్గా పని చేయట్లేదు, డ్రమ్ము పగిలిపోయేసింది, నీళ్లు బాటలు ఎవరు తెచ్చి పెట్టలేదు, సేవకుడు వస్తున్నాడు, సేవకుడు భోజనాలు ఎవరు సిద్ధపరుస్తున్నాడు, పరిచారకులు వస్తున్నారు, రేపు వాగ్దాన సందేశం కూడుకుంది, ఎవరెవరు దేవుని సన్నిధికి పిలవాలా, ఎవరెవరు రాలేకపోతున్నారు, దేవుని సంఘంలో పరిచర్య ఏంటి ఏంటి ఏదైనా ఏదైనా నడుము వంగాల. దేవుని స్తోత్రం చెప్పు గట్టిగా. కొంతమంది అంటారు, రే నడుము ఉంచుడు అమ్మే, నడుము వంగట్లే పాపము, ఎందుకంటే షీపిరి కట్టలు ఇంతకుముందు ఎంత ఉండేది, వంగి ఉడుతారు, ఇప్పుడు ఎంత పెద్ద నిలబడుకునే ఉడుతారు. అందుకు బెడ్ మంచం మీద కింద ఉన్న కుప్ప బెడ్ మంచం కింద, బీరువా కింద ఉన్న కుప్ప బీరువా కింద, దాంతో పాటు బల్లులు ఎలుగులని కాపురం చేస్తున్నాయి. నువ్వు క్రిస్మస్ ఒక రోజు అన్ని తీస్తే ఆ కాపురం అంతా చెదిరన్ని బయటకు వస్తున్నాయి. ఇన్ని ఎలుగులు ఉన్నాయన్నా, నేనేం చేశాను, ఏంచుకొని తిను పండగ పూట. నడుము మంచిదే కాదు. చూసారా, కార్పొరేషన్ వాళ్ళు ఊడుతారు పెట్టుకొని, అక్కడ పెట్టుకొని నేలకు దెబ్బ తగిలిపోతుంది. ఆ కుప్ప ఇటు దొయినది ఎటు రాదు, ఇటు దొయినట్టు రాను. వాళ్ళు చూసి అంటారు, బాయ్ నడుమంచి అమ్మే, నడుమంచి ఊడు అమ్మే అంటారా లేదు? ఈ పదం వాడారు లేదా? ఎలిసక్క వాడినట్టు. నడుమంచుడు, నడుము వంగట్లే రోజు. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఆ కాలేజీలో వచ్చమంటే ఎంత ముంచుతారు మరి, ఎదురు తిరుగుతా ఉంటాడు ఆయన. ఎవరు? ఇక్కడ చర్చిలో ఏదన్నా ఒక పని చెప్తే నా వల్ల కాదులే, నాకు నడుములు పట్టకపోయి పట్టుకుపోతాయి ఇంకట్నే. దేవుని సంఘం ఏదైనా ఒకటి చేయాలండి. ఏదో విఐపీలో వచ్చిపోయేదా సంఘము? నేను అనుకుంటాను, నేను పరిచారకుడు అనుకుంటా. అసలు నాకు ఎప్పుడు ఆ బిల్డప్ లేదు, పాస్టర్ అన్న బిల్డప్ ఎప్పుడు లేదు. నేను అది చేయకూడదు ఇది చేయకూడదు ఎప్పుడు లేదు. సిఆర్పిఎఫ్ సంఘంలో నీళ్ళ క్యాన్లు వేసి ఉన్నా నేను, సిఆర్పిఎఫ్ సంఘంలో ఊడ్చున్నా నేను, డస్ట్ కొట్టున్నా నేను, కుర్చీలు తుడిశాను నేను. మొన్న తాంబరం దగ్గర ఒక ఇల్లు ఓపెన్, ముడిచూరు దగ్గర, నేనే ముందు పోయా. పాపం వాళ్ళందరూ అడావిడిగా రెడీ అవుతా ఉన్నారు పాపం. నేను టిప్ టాప్గా మంచి వైట్ కొత్త బట్టలు వేసుకొని పోయి, సరే వాళ్ళు వచ్చే స్ట్రైట్కి మైకి పట్టుకుందామని పోతే పాపం ఏం చేయాలి అక్కడ, వాళ్ళు అగసట్లలో ఉన్నాయి పాపం. నేను పోయి టేబుల్ తెచ్చేసి, టేబుల్ తుడిసి, కుర్చీలన్నీ బురద, నేను క్లాత్ తెచ్చి కుర్చీలన్నీ తుడిసి, నేనే సిస్టమ్ పెట్టుకొని, నేనే అన్ని టెస్ట్ చేసుకొని నేను ప్రారంభించాను. వాళ్ళు చెప్తారు, అమ్మన్నా మీ చేత మేము చెప్పించు, మేము ఎంత పాపులమన్నా అంటారు. అమ్మ ఒకవేళ మీరు పాపులు అయితే అయ్యారు, కానీ నేను ధన్యుడినైనాను. హల్లెలూయా. ఏదైనా ఒకటి చేయాలని దేవుడు కొరకు. ఫాదర్ బెర్క్మన్స్ గారు పాడుతారు, ఎదావదు ఎదావదు செய்ய வேண்டும் ஒவ்வொரு நாளும் என் இயேசு ராஜாவுக்கே. ఏదైనా ఒకటి చెయ్యాలి దేవుడు కొరకు. లింగలింగలింగలింగలింగలింగలింగ అంట బైబిల్ పట్టుకొని వచ్చేది, లింగలింగలింగలింగ అంట ఇంటికి వెళ్ళేది. ఇంక మళ్ళీ నాకు సంఘానికి సంబంధం లేదన్న. అది ఎట్లా అవుతుంది? నడుముల్లోతు దేవుని సంఘం గురించి లోతైన అనుభవం మనకు రావద్దా? పస్కా పండుగలలో చూస్తారు నన్ను, అంత ఎండలు నిలబడి అందరితో పాటు కష్టపడతాను. నేను గెస్ట్ స్పీకర్, నేను పోస్టర్ల మీద ఉండేవాడిని, బ్యానర్ల మీద ఉండే, నేను దిగే పని చేయటం ఏ రోజన్నా అనుకున్నానేమో? అడగండి మనోళ్ళు అలిసిపోయి టయర్డ్ అయి పడుకున్న వాళ్ళు డిస్టర్బ్, నేనే పోయి ఎక్కుతా పైకి. నేను దేవరాజ్, నిజమా అబద్ధమా? నువ్వు గట్టిగా చెప్పకపోతే అబద్ధం అయిపోద్ది అది. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చారు, ఇప్పుడు మీరందరూ వస్తున్నారు. అప్పట్లో అన్నం ఉండేవాడు కడుగు నేనే ఉండే. ఇప్పుడు డబరాలు మీరు గడుగుతున్నారు, అప్పుడు డబరాలు కూడా నేను గడుగుతా. అంటే ఇప్పుడు గడగమంటే మీరు లేకపోతే ఇప్పుడు కూడా గడుగుతా. నువ్వు దేవుని సంఘములో నువ్వు చేసే పరిచర్య ఏది కూడా నిష్ఫలం కాదు. ఖచ్చితంగా దేవుడి రాజ్యము ప్రతిఫలం ఇస్తుంది. అది నడుములంత లోతు. 4వ లోతు, మనము మునిగి తేలాలి. లోతు అంటే ఈదాలి, ఈది అంత లోతు అంటే మనం పరిపూర్ణంగా మునిగిపోయేంత లోతు. మునిగిపోయేంత లోతు అంటే అర్థం ఏంటంటే ఇంకా యేసుక్రీస్తులో మనము మునిగిపోవాలా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నా మాట నీవయ్యా, నా ధ్యాస నీవయ్యా, నా ప్రాణము నీవయ్యా,
నా సర్వము నీవయ్యా యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా, నిన్ను చేరాలని ఆశ. మన మాట, మన ధ్యాస, మన గురి సమస్తము యేసు 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 యేసు. అనండి అనండి అనండి. అందరూ వెళ్ళి ఆక్సిజన్ లేదు. ఏం వినబడుతుంది చెప్పాలి? ఏం వినబడుతుంది ఇప్పుడు చెప్పండి. యేసు యేసు యేసు. మన శ్వాసలో యేసు పదము వినిపించాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు కొరకై జీవించాలా, యేసుక్రీస్తుతో జీవించాలా, యేసుక్రీస్తు వలె జీవించాలా. మునిగిపోవటం అంటే అది. లోతైన అనుభవంలోకి నువ్వు నడిచేటప్పుడు సీమోను వలలు పిగిలిపోయేంత ఆశీర్వాదం. నువ్వు కూడా లోతైన అనుభవంలోకి నీ జీవితాన్ని నడపాలా. 1 చీల మండలం అంత లోతు, 2 మోకాలంత లోతు, 3 నడుములంత లోతు, 4 మునిగిపోయేంత లోతు. చీల మండలం అంత లోతు అంటే వాక్యానుసారంగా జీవించడం, మోకాల లోతు అంటే ప్రార్థనా జీవితం, నడుముల లోతు అంటే పరిచర్య జీవితం, మునిగిపోవటం అంటే ప్రాణాత్మ శరీరంలో దేవుని కొరకు బ్రతకాల. అటు కృపదేవుడు 6 మందికి అనుగ్రహించును గాక.